కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మీ సొంత కుటుంబ సభ్యులకే మీరు మేలు చేయని వాళ్ళు తెలంగాణ సమాజానికి మేలు చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు. ఈ డ్రామాలను ఆపండి అని చెప్పి నేను కేసీఆర్ అండ్ కోకి నేను ఒక హితవు చెప్తున్నా. డెఫినెట్గా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ కొరకు నిజాయితీగా కొట్లాడిన వాళ్ళకి చరిత్ర ఉంటుంది తప్పితే తెలంగాణ పేరు చెప్పి బాగుపడి తెలంగాణను దోచుకునే దొంగలకు ఉండదు. కాబట్టి అది మీకు ఉంటుందని కోరుకోవడం అనేది మాత్రం నిజంగా మీ యొక్క అజ్ఞానం, రాజకీయ దివాలా కోరుతనం తప్పితే మరొకటి కాదు. డెఫినెట్గా మేము కేసీఆర్ గారి మాదిరిగా మాత్రం రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వాన్ని నడపడు. కేసీఆర్ వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో అందరికీ తెలిసింది. కాబట్టి కేసీఆర్ లాగా ఉండకపోతే చాలు రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఒక క్రాస్ చెక్ చేసుకున్నది కేసీఆర్ రూపంలో. కాబట్టి ఇలా అంత నిజాయితీగా పరిపాలించడానికి రేవంత్ రెడ్డి గారికి కారణం ఎందుకైతుందంటే కేసీఆర్ లాగా చేయకూడదని ఒక ఆలోచన తప్పితే మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా మీకు రాజకీయ ఇంగితం ఉంటే, ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక అవగాహన ఉంటే ఆ ప్రయత్నం చేయండి. లేదంటే మీరు ఇదే ప్రజలు మిమ్మల్ని దోపిడి దొంగలుగా చూస్తారు తప్పితే మరొకటి కాదు.